మార్కండేయ మహర్షి లోకకల్యాణం కోరి మనుషులందరికీ సర్వరక్షణ కలిగించే రహస్యం ఏదైనా ఉంటే చెప్పమని బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అత్యంత గోప్యమైన పవిత్రమైన ఈ దేవీ కవచాన్ని ఉపదేశించిన సందర్భమిది. ఇందులో నవదుర్గల పేర్లు మరియు అష్టమాతృకల వాహన విశేషాలు వివరించబడ్డాయి. ఈ కవచాన్ని పఠించడం వల్ల అగ్ని, శత్రువు, యుద్ధం మరియు విషమ పరిస్థితుల నుండి రక్షణ లభిస్తుంది. భయం తొలగి సర్వకార్యసిద్ధి, సంపదలు కలుగుతాయి. ఇది సాధకుడి చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచంలా పనిచేస్తుంది. అస్య శ్రీచండీకవచస్య బ్రహ్మా ఋషి అనుష్టుప్ ఛందః శ్రీచాముండా దేవత అంగన్యాసోక్తమాతరో బీజం దిగ్బంధదేవతాస్తత్వం శ్రీజగదంబా ప్రీత్యర్థే సప్తశతీ పాఠాంగ జపే వినియోగః. ఓం నమశ్చండికాయై. మార్కండేయ ఉవాచ యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ. 1. ఓ పితామహ బ్రహ్మదేవా, ఈ లోకంలో అత్యంత రహస్యమైనది, పరమం గుహ్యం, మనుష్యులందరికీ అన్ని విధాలా రక్షణ కలిగించేది, సర్వరక్షాకరం మరియు ఇప్పటివరకు ఎవరికీ చెప్పబడనిది, యన్న కస్యచిత్ ఆఖ్యాతం, ఏదైనా ఉంటే అది నాకు చెప్పండి. బ్రహ్మోవాచ అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్చృణుష్వ మహామునే. 2. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఓ విప్రుడా, సమస్త ప్రాణులకు ఉపకారం చేసేది, సర్వభూత ఉపకారకం, అత్యంత రహస్యమైనది ఒకటి ఉంది. అదియే పవిత్రమైన దేవీ కవచం. ఓ మహాముని, దానిని శ్రద్ధగా వినుము. ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్థకం 3. పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం 4. నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా. ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మన. 5. 1. శైలపుత్రి 2. బ్రహ్మచారిణి 3. చంద్రఘంట 4. కూష్మాండ 5. స్కందమాత 6. కాత్యాయని 7. కాలరాత్రి 8. మహాగౌరి 9. సిద్ధిదాత్రి. ఈ 9 రూపాలను నవదుర్గలు అని పిలుస్తారు. మహాత్ముడైన బ్రహ్మదేవుని చేతనే ఈ నామములు చెప్పబడినవి. అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతోరణే విషమే దుర్గమే చైవ భయార్తా శరణం గత. 6. అగ్నిలో చిక్కుకున్నవారు గాని, యుద్ధంలో శత్రువుల మధ్య ఉన్నవారు గాని, ఎంతో క్లిష్టమైన ఆపదలలో ఉండి భయంతో అమ్మవారిని శరణు వేడినవారు గాని, నత్తేషాం జాయతే కించిదశుభం రణసంకటే నాపదం తస్య పశ్యామి శోకదుఃఖ భయం నహి. 7. అటువంటి వారికి యుద్ధ సమయాన కూడా ఎటువంటి అశుభము జరుగదు. వారికి ఆపదలు రావు, శోకము గాని, దుఃఖము గాని, భయము గాని కలుగదు. యైస్తు భక్త్యా స్మృతా నూనం తేషాం వృద్ధి ప్రజాయతే సిద్ధే ఏ త్వాం స్మరంతి దేవేసి రక్షసే తాన్న సంశయః. 8. ఎవరు నిన్ను, దేవిని, భక్తితో స్మరిస్తారో వారికి నిశ్చయముగా అభివృద్ధి, వృద్ధి, సిద్ధి కలుగుతుంది. ఓ దేవేశ్వరి, నిన్ను స్మరించే వారిని నీవు నిరంతరం రక్షిస్తావు, ఇందులో సందేహం లేదు. ప్రేత సంస్థ తు చాముండా వారాహి మహిషాసన ఐంద్రీ గజసమారూఢ వైష్ణవి గరుడాసన. 9. చాముండాదేవి ప్రేతమును వాహనముగా కలిగి ఉంది. వారాహీదేవి మహిషము, దున్నపోతు పై కూర్చుని ఉంటుంది. ఐంద్రీదేవి ఏనుగును, ఐరావతం, వైష్ణవీదేవి గరుత్మంతుని వాహనములుగా కలిగి ఉన్నారు. మాహేశ్వరి వృషారూఢ కౌమారీ సిఖివాహన లక్ష్మీ పద్మాసన దేవి పద్మహస్త హరిప్రియ. 10. మాహేశ్వరీదేవి వృషభమును, ఎద్దును, కౌమారీదేవి నెమలిని వాహనముగా కలిగి ఉన్నారు. విష్ణుప్రియ అయిన లక్ష్మీదేవి పద్మమును ఆసనముగా కలిగి, చేతిలో పద్మమును ధరించి దర్శనమిస్తుంది. శ్వేతరూపధర దేవి ఈశ్వరీ వృషవాహన. బ్రాహ్మీ హంససమారూఢ సర్వాభరణభూషిత. 11. తెల్లని రూపమును ధరించినది, శ్వేత రూపధర, ఎద్దును వాహనముగా కలిగినది, వృషవాహన అయిన ఈశ్వరీదేవి మరియు హంసపై కూర్చున్నది, హంస సమారూఢ, సమస్త ఆభరణములను ధరించినది అయిన బ్రాహ్మీదేవి రక్షించుగాక. ఇత్యేతా మాతరః సర్వా సర్వయోగ సమన్విత నానాభరణ సౌభాఢ్య నానారత్నోపశోభిత. 12. పైన చెప్పబడిన మాతృకలందరూ ఇత్యేతా మాతరః సర్వా
సమస్త యోగశక్తులు కలిగినవారు. రకరకములైన ఆభరణములతో రత్నములతో ప్రకాశించుచున్న దృశ్యంతే రథమారూఢ దేవ్యః క్రోధసమాకులా. శంఖం చక్రం గదాం శక్తిం హలం చ ముసలాయుధం. 13. ఆ దేవతలు రథములపై అధిరోహించి రాక్షసులపై కోపముతో క్రోధ సమాకులా దర్శనమిస్తున్నారు. ఆ దేవతలు తమ చేతులలో శంఖము, చక్రము, గద, శక్తి అనే ఆయుధము, నాగలి, హలము, ముసలము, రోకలి వంటి ఆయుధం, కీటకం తోమరం చైవ పరశుం పాసమేవచ కుంతాయుధం త్రిశూలం చ శార్ంగమాయుధముత్తమం. 14. డాలు, కీటకము, తోమరము, గొడ్డలి, పరశువు, పాసము, కుంతము, బల్లెము, త్రిశూలము మరియు శార్ంగము అనే ఉత్తమమైన విల్లును ధరించి ఉన్నారు. దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ ధారయంత్యాయుధానిత్థం దేవానాం చ హితాయ వై. 15. రాక్షసుల శరీరములను నాశనము చేయుటకు, దైత్యానాం దేహనాశాయ భక్తులకు అభయము ఇచ్చుటకు మరియు దేవతల మేలు కొరకు, దేవానాం చ హితాయ ఆ మాతృకలు ఈ ఆయుధములను ధరిస్తున్నారు. నమస్తేస్తు మహారౌద్రే మహాఘోర పరాక్రమే మహాబలే మహోత్సాహే మహాభ్యవినాశిని. 16. అత్యంత భయంకరమైన రూపము కలిగిన దానివి, మహారౌద్రే గొప్ప పరాక్రమవంతురాలివి, అమితమైన బలము, ఉత్సాహము కలిగిన దానివి మరియు భయంకరమైన భయాలను పోగొట్టేదానివి అయిన ఓ దేవి, నీకు నమస్కారము. త్రాహి మాం దేవి దుష్ప్రేక్ష్యే శత్రూణాం భయవర్ధిని. ప్రాచ్యాం రక్షతు మామైంద్రి ఆగ్నేయామగ్నిదేవత. 17. శత్రువులకు భయాన్ని పెంచేదానివి, శత్రువుల కంటికి చూడశక్యము కానిదానివి అయిన ఓ దేవి, నన్ను రక్షించుము. త్రాహి మాం. తూర్పున ప్రాచ్యాం ఐంద్రీదేవి, ఆగ్నేయమున అగ్నిదేవత శక్తి, దక్షిణేవతు వారాహి నైరుత్యాం ఖడ్గధారిణి, ప్రతీచ్యాం వారుని రక్షేద్వాయవ్యాం మృగవాహిని. 18. దక్షిణమున వారాహీదేవి, నైరుతిలో ఖడ్గధారిణీదేవి, పడమర ప్రతీచ్యాం వారుణీదేవి, వాయవ్యమున మృగవాహినీదేవి, ఉదీచ్యాం రక్ష కౌబేరి ఈశాన్యాం శూలధారిణి కౌమారి, ఊర్ధ్వం బ్రహ్మాణి మే రక్షేదస్తాద్వైష్ణవి తథా. 19. ఉత్తరమున ఉదీచ్యాం కౌబేరి లేదా కౌమారి దేవి, ఈశాన్యమున శూలధారిణీదేవి, పైన ఊర్ధ్వం బ్రహ్మాణీదేవి, కింద అధస్తాత్ వైష్ణవీదేవి, నన్ను రక్షించుగాక. ఏవం దశ దిశో రక్షేచ్చాముండా సవవాహన జయా మే చాగ్రతః పాతు విజయ పాతు పృష్టః. 20. ఈ విధముగా 10 దిక్కులలో దశ దిశో శవమును వాహనముగా కలిగిన చాముండా దేవి రక్షించుగాక. జయాదేవి నా ముందు భాగమున, అగ్రతః విజయాదేవి నా వెనుక భాగమున, పృష్టః నన్ను రక్షించుగాక. అజితా వామపార్శ్వే తు దక్షిణే చాపరాజిత శిఖాం మే ద్యోతిని రక్షేదుమా మూర్ధ్ని వ్యవస్థిత. 21. ఉద్యోతిని నా ఎడమ ప్రక్కన వామపార్శ్వే అజితాదేవి, కుడి ప్రక్కన దక్షిణే అపరాజితాదేవి రక్షించుగాక. నా శిఖను, జుట్టుముడిని ఉద్యోతినీదేవి, ఉద్యోతిని రక్షించుగాక. ఉమాదేవి నా తలపైన మూర్ధ్ని ఉండి రక్షించుగాక. మాలాధరీ లలాటే చ భ్రువౌ రక్షేద్యశస్విని, త్రినేత్రా చ భ్రువోర్మధ్యే యమఘంటా చ నాసికే. 22. నా నుదుటిని, లలాటే మాలాధరీదేవి, కనుబొమ్మలను, భ్రువౌ యశస్వినీదేవి రక్షించుగాక. కనుబొమ్మల మధ్య భాగమును, భ్రువోః మధ్యే త్రినేత్రాదేవి, నాసికను, ముక్కును యమఘంటాదేవి రక్షించుగాక. శంఖినీ చక్షుషోర్మధ్యే శ్రోత్రయోర్ద్వారవాసిని, కపోలౌ కాళికా రక్షేత్ కర్ణమూలే తు శాంకరి. 23. 2 కళ్ల మధ్య భాగమును శంఖినీదేవి, చెవులను, శ్రోత్రయో ద్వారవాసినీదేవి రక్షించుగాక. బుగ్గలను, కపోలౌ కాళికాదేవి, చెవి మొదలును, కర్ణమూలమును శాంకరీదేవి రక్షించుగాక. నాసికాయాం సుగంధా చ ఉత్తరోష్ఠే చ చర్చికా, అధరే చామృతాకలా జిహ్వాయాం చ సరస్వతి. 24. ముక్కు లోపలి భాగమును సుగంధాదేవి, పై పెదవిని, ఉత్తరోష్ఠే చర్చికాదేవి రక్షించుగాక. క్రింది పెదవిని, అధరే అమృతాకలాదేవి, నాలుకపై జిహ్వాయాం సరస్వతీదేవి రక్షించుగాక. దంతాన్ రక్షతు కౌమారీ కంఠమధ్యే తు చండికా,
ఘంటికాం చిత్రఘంటా చ మహామాయా చ తాలుకే 25 పళ్లను దంతాన్ కౌమారీదేవి గొంతు మధ్య భాగమును చండికాదేవి రక్షించుగాక. కొండ నాలుకను ఘంటికాం చిత్రఘంటాదేవి తాలువును అంగిలిని మహామాయాదేవి రక్షించుగాక. కామాక్షి చిబుకం రక్షేద్వాచం మే సర్వమంగళ. గ్రీవాయాం భద్రకాళీ చ పృష్ఠవంశే ధనుర్ధరి 26 గడ్డాన్ని చిబుకం కామాక్షీదేవి నా మాటను వాచం సర్వమంగళాదేవి రక్షించుగాక. మెడను గ్రీవాయాం భద్రకాళీదేవి వెన్నెముకను పృష్ఠవంశే ధనుర్ధరీదేవి రక్షించుగాక. నీలగ్రీవా బహిఃకంఠే నలికాం నలకూబరి. స్కంధయోః ఖడ్గినీ రక్షేద్బాహు మే వజ్రధారిణి 27 గొంతు వెలుపలి భాగమును నీలగ్రీవాదేవి కంఠనాళమును నలికాం నలకూబరీదేవి రక్షించుగాక. భుజములను స్కంధయో ఖడ్గినీదేవి నా చేతులను బాహు వజ్రధారిణీదేవి రక్షించుగాక. హస్తయోర్దండిని రక్షేదంబికా చాంగులీషు చ. నఖాంచూలేశ్వరి రక్షేత్ కుక్షౌ రక్షేన్నరేశ్వరి 28 కులేశ్వరి. అరచేతులను హస్తయో దండినీదేవి వ్రేళ్లను అంగులీషు అంబికాదేవి రక్షించుగాక. గోళ్లను నఖాన్ శూలేశ్వరీదేవి కుక్షిని పొట్ట లోపలి భాగం కులేశ్వరీదేవి కులేశ్వరి రక్షించుగాక. స్తనౌ రక్షేన్మహాదేవి మనః శోకవినాశిని. హృదయం లలితాదేవి ఉదరే శూలధారిణి 29 స్తనములను మహాదేవీదేవి మనస్సును మన శోకవినాశిని దేవి రక్షించుగాక. హృదయమును లలితాదేవి ఉదరమును పొట్ట పైభాగం శూలధారిణీ దేవి రక్షించుగాక. నాభౌ చ కామినీ రక్షేద్గుహ్యం గుహ్యేశ్వరీ తథా. భూతనాథా చ మేద్రం మే ఊరు మహిషవాహిని 30 బుధే. నాభిని బొడ్డును కామినీదేవి గుహ్య భాగమును గుహ్యేశ్వరీ దేవి రక్షించుగాక. లింగమును మేద్రం భూతనాథాదేవి తొడలను ఊరు మహిషవాహిని దేవి రక్షించుగాక. కట్యాం భగవతి రక్షేజ్జానుని వింధ్యవాసిని. జంఘే మహాబలా ప్రోక్తా సర్వకామప్రదాయిని 31 నడుము భాగమును కట్యాం భగవతీదేవి మోకాళ్లను జానుని వింధ్యవాసిని దేవి రక్షించుగాక. పిక్కలను జంఘే సర్వ కోరికలను తీర్చే మహాబలాదేవి రక్షించుగాక. గుల్ఫయోర్నారసింహీ చ పాదపృష్ఠామితౌజసి. పాదాంగుళీషు శ్రీరక్షేత్ పాదాధహస్థలవాసిని 32 చీలమండలను గుల్ఫయో నారసింహీదేవి పాదముల పైభాగమును అమితమైన తేజస్సు గల అమితౌజసీ దేవి రక్షించుగాక. పాదము వ్రేళ్లను శ్రీదేవి పాదముల అడుగు భాగమును పాదాధః స్థలవాసినీ దేవి రక్షించుగాక. నఖాన్ దంష్ట్రా కరాళీ చ కేశాంశ్చైవోర్ధ్వకేశిని. రోమకూపేషు కౌబేరీ త్వచం వాగీశ్వరీ తథా 33 గోళ్లను నఖాన్ దంష్ట్రాకరాళీ దేవి వెండ్రుకలను కేశాన్ ఊర్ధ్వకేశినీ దేవి రక్షించుగాక. చర్మముపై గల వెంట్రుకల రంధ్రములను రోమకూపేషు కౌబేరీదేవి చర్మమును త్వచం వాగీశ్వరీ దేవి రక్షించుగాక. రక్తమజ్జావసామాంసాన్యస్థిమేదాంసి పార్వతీ. అంత్రాణి కాలరాత్రిశ్చ పిత్తం చ ముకుటేశ్వరి 34 రక్తము మజ్జ ఎముకలలోని మూలుగు కొవ్వు మాంసము ఎముకలు అస్థి మేధస్సును పార్వతీదేవి రక్షించుగాక. ప్రేవులను అంత్రాణి కాలరాత్రిదేవి పిత్తమును బాయిల్ ముకుటేశ్వరీ దేవి రక్షించుగాక. పద్మావతి పద్మకోశే కఫే చూడామణిస్తథా. జ్వాలాముఖీ నఖజ్వాలామభేద్యా సర్వసంధిషు 35 గుండె వంటి కోశమును పద్మావతీదేవి కఫమును చూడామణి దేవి రక్షించుగాక. గోళ్ల కాంతిని జ్వాలాముఖీదేవి శరీరములోని సమస్త కీళ్లను సర్వసంధిషు అభేద్యా దేవి రక్షించుగాక. శుక్రం బ్రహ్మాణి మే రక్షేచ్ఛాయాం ఛత్రేశ్వరీ తథా. అహంకారం మనోబుద్ధిం రక్ష మే ధర్మచారిణి 36 ధర్మధారిణి. వీర్యమును బ్రహ్మాణీదేవి నా నీడను ఛాయాం ఛత్రేశ్వరీ దేవి రక్షించుగాక. నా అహంకారమును మనస్సును మరియు బుద్ధిని ధర్మచారిణీ దేవి రక్షించుగాక. ప్రాణాపానౌ తథా వ్యానముదానం చ సమానకం. వజ్రహస్తా చ మే రక్షేత్ ప్రాణాన్ కళ్యాణశోభన 37 ప్రాణ అపాన వ్యాన ఉదాన
సమాన అనే 5 ప్రాణవాయువులను వజ్రహస్తా దేవి రక్షించుగాక. నా ప్రాణశక్తిని కళ్యాణశోభనా దేవి రక్షించుగాక. రసే రూపే చ గంధే చ శబ్దే స్పర్శే చ యోగిని. సత్వం రజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ సదా. 38. రుచి, రూపము, వాసన, శబ్దము, స్పర్శ అనే పంచేంద్రియ విషయాలను యోగినీ దేవి రక్షించుగాక. సత్వ, రజ, తమో గుణములను నారాయణీ దేవి ఎల్లప్పుడూ రక్షించుగాక. ఆయు రక్షతు వారాహి, ధర్మం రక్షతు వైష్ణవి. యశః కీర్తిం చ లక్ష్మీం చ ధనం విద్యాం చ చక్రిని. 39. నా ఆయువును వారాహీదేవి, ధర్మమును వైష్ణవీదేవి రక్షించుగాక. నా యశస్సును, కీర్తిని, లక్ష్మిని, సంపదను, ధనమును మరియు విద్యను చక్రిణీదేవి రక్షించుగాక. గోత్రమింద్రాణి మే రక్షేత్ పశూన్మే రక్ష చండికే. పుత్రాన్ రక్షేన్మహాలక్ష్మీర్భార్యాం రక్షతు భైరవి. 40. నా వంశమును, గోత్రమును, ఇంద్రాణీదేవి, నా పశువులను, సంపదను, చండికాదేవి రక్షించుగాక. నా పుత్రులను మహాలక్ష్మీదేవి, నా భార్యను భైరవీదేవి రక్షించుగాక. పంధానం సుపథా రక్షేన్మార్గం క్షేమకరీ తథా. రాజద్వారే మహాలక్ష్మీర్విజయ సర్వతః స్థిత. 41. నేను నడిచే త్రోవను, పంధానం, సుపథాదేవి, నా మార్గమును క్షేమకరీ దేవి రక్షించుగాక. రాజద్వారము వద్ద, ప్రభుత్వ లేదా అధికారిక కార్యాలయాలలో మహాలక్ష్మీదేవి, అంతటా విజయాదేవి నాకు తోడుగా ఉండి రక్షించుగాక. రక్షాహీనం తు యత్ స్థానం వర్జితం కవచేన తు తత్సర్వం రక్ష మే దేవి జయంతి పాపనాశిని. 42. ఈ కవచంలో శరీరంలోని ఏ భాగమైతే చెప్పబడలేదో, వర్జితం, ఏ స్థానమైతే రక్షణ లేకుండా ఉందో, ఆ భాగాన్నంతటినీ పాపాలను హరించే జయంతీ దేవి రక్షించుగాక. పదమేకం న గచ్చేత్తు యదీచ్చేచ్ఛుభమాత్మనః. కవచేనావృతో నిత్యం యత్ర యత్ర హి గచ్చతి. 43. తన శుభాన్ని కోరుకునేవాడు ఈ కవచమును స్మరించకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. ఈ కవచ రక్షణలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా, యత్ర యత్ర తత్ర తత్రార్థలాభశ్చ విజయః సార్వకామికః. యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం. 44. అక్కడ అతనికి ధనలాభము మరియు సమస్త కోరికల నెరవేర్పుతో కూడిన విజయం సిద్ధిస్తుంది. అతను దేనిని కోరుకుంటాడో, యం యం కామం, దానిని నిశ్చయముగా పొందుతాడు. పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే పుమాన్. నిర్భయో జాయతే మర్త్యః సంగ్రామేష్వపరాజితః. 45. అటువంటి వ్యక్తి ఈ భూమిపై సాటిలేని ఐశ్వర్యమును పొందుతాడు. అతను భయము లేనివాడవుతాడు మరియు యుద్ధములలో, సంగ్రామేషు, అపజయము ఎరుగనివాడిగా, అపరాజితుడిగా నిలుస్తాడు. త్రైలోక్యే తు భవేత్ పూజ్యః కవచేనావృతః పుమాన్. ఇదం తు దేవ్యాః కవచం దేవానామపి దుర్లభం. 46. కవచ రక్షణ కలిగిన వ్యక్తి 3 లోకములలో పూజింపబడతాడు. దేవతలకు కూడా లభించని, దుర్లభం, అత్యంత శక్తివంతమైనది ఈ దేవీ కవచం. యః పఠేత్ప్రయతో నిత్యం త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః దైవీ కళా భవేత్తస్య త్రైలోక్యేష్వపరాజితః. 47. ఎవరైతే నియమబద్ధుడై ప్రతిరోజు 3 సంధ్యల కాలమందు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, శ్రద్ధతో దీనిని పఠిస్తారో, వారికి దైవిక శక్తి సిద్ధిస్తుంది. వారు ముల్లోకములలో ఎదురులేని విజేతలవుతారు. జీవేద్వర్షశతం సాగ్రమపమృత్యువివర్జితః. నశ్యంతి వ్యాధయః సర్వే లోతావిస్ఫోటకాదయః. 48. అకాల మరణం, అపమృత్యువు లేకుండా 100 ఏళ్ల నిండు ఆయుష్షుతో జీవిస్తారు. సాలెపురుగు వంటి కీటకాల వల్ల కలిగే విష వ్యాధులు, పొక్కులు, ర్యాషెస్, స్మాల్ పాక్స్ వంటి సమస్త వ్యాధులు నశిస్తాయి. స్థావరం జంగమం చైవ కృత్రిమం చాపి యద్విషం. అభిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి భూతలే. 49. చెట్లు, జంతువుల నుండి కలిగే విషము, పాము కాటు మొదలైనవి, లేదా కృత్రిమంగా తయారుచేసిన విషము ఏదైనా సరే, అది విరుగుడు అవుతుంది. అలాగే భూమిపై ప్రయోగింపబడే సమస్త మంత్రతంత్రాలు మరియు అభిచార క్రియలు, దుష్టశక్తులు నశిస్తాయి. భూచరాః ఖేచరాశ్చైవ జలజాశ్చోపదేశికా. సహజా కులజా మాలా డాకినీ సాకినీ తథా. 50. భూమిపై తిరిగేవి, భూచరా, ఆకాశంలో విహరించేవి, ఖేచరా, నీటిలో పుట్టేవి, జలజా, ఉపదేశం పొందిన శక్తులు, పుట్టుకతో వచ్చేవి, కులదేవతలకు సంబంధించినవి, డాకినీ, సాకినీ శక్తులు.
అంతరిక్షచరా ఘోరా డాకిన్యశ్చ మహాబల గ్రహభూత పిశాచాశ్చ యక్షగంధర్వరాక్షస 51. అంతరిక్షంలో తిరిగే భయంకరమైన డాకినీలు, గ్రహపీడలు, భూత ప్రేత పిశాచాలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు. బ్రహ్మరాక్షసవేతాళాః కూష్మాండా భైరవాదయః నశ్యంతి దర్శనాత్తస్య కవచే హృది సంస్థితే 52. బ్రహ్మరాక్షసులు, వేతాళులు, కూష్మాండులు, భైరవాదులు మొదలైన దుష్టశక్తులన్నీ ఈ కవచాన్ని హృదయంలో నిలుపుకున్న, ధరించిన లేదా పఠించిన వ్యక్తిని చూడగానే దర్శనాత్తస్య నశించిపోతాయి. మానోన్నతిర్భవేద్రాగ్స్తేజో వృద్ధికరం పరం యశసా వర్ధతే సోపి కీర్తిమండితభూతలే 53. కవచ పారాయణ చేసే వ్యక్తికి అధికారుల నుండి లేదా రాజుల నుండి గౌరవము, ఉన్నత స్థితి, మానోన్నతి కలుగుతుంది. ఇది పరమమైన తేజస్సును పెంచుతుంది. అట్టి వ్యక్తి ఈ భూతలంపై గొప్ప కీర్తి ప్రతిష్ఠలతో వర్ధిల్లుతాడు. జపేత్సప్తసతీం చండీం కృత్వా తు కవచం పురా యావద్భూమండలం ధత్తే సశైలవనకాననం 54. తావత్తిష్ఠతి మేదిన్యాం సంతతి పుత్రపౌత్రికి దేహాంతే పరమం స్థానం యత్సురైరపి దుర్లభం 55. మొదట కవచమును పఠించి కృత్వా తు కవచం పురా ఆ తర్వాతనే చండీ సప్తసతిని జపించాలి. పర్వతములు, వనములు, అడవులతో కూడిన ఈ భూమండలము ఎంతకాలం నిలిచి ఉంటుందో అంతకాలం ఈ కవచం పఠించే వారి వంశం, సంతతి, పుత్రపౌత్రులతో ఈ భూమిపై వర్ధిల్లుతుంది. దేహము విడిచిన తర్వాత మరణానంతరం దేవతలకు కూడా పొందడానికి వీలుకాని సురైరపి దుర్లభం అత్యున్నతమైన పరమ పదమును ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయా ప్రసాదతః లభతే పరమం రూపం శివేన సమతాం వ్రజేత్ 56. మహామాయాదేవి అనుగ్రహము వల్ల ఆ పురుషుడు పొందుతాడు. అక్కడ అతను అత్యంత సుందరమైన రూపాన్ని పొంది పరమశివునితో సమానమైన శాశ్వత స్థితిని పొందుతాడు. ఓం ఇతి దేవ్యాః కవచం సంపూర్ణం. అర్గల ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల నాకు మళ్ళీ వీడియో చేయాలని అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే కామెంట్లో జై దుర్గా అని పెట్టండి ఫ్రెండ్స్.